మరి 11వ రాశి కుంభరాశి వాళ్ళకి 2025 రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? 11వ రాశి వారికి కనుక చూసుకుంటే రాశిలోనే వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది ప్రజెంట్. సో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే వర్క్ అనే కాదు, కామన్‌గా కూడా ఏంటంటే కొంచెం ఓవర్ స్ట్రెసెస్ ఉంటాయి కొన్ని కొన్ని. అట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మార్చ్ 30వ తేదీ నుంచి ఎప్పుడైతే శని మారతాడో రెండో స్థానంలోకి, ఆ స్ట్రెస్ కంప్లీట్‌గా ఏదో తల మీద ఏదో భారం పక్కబెట్టినట్టుగా అవుతుంది. మార్చ్ తర్వాత నుంచి ఓకే. చూసుకున్నట్లయితే ఇది వెరీ క్లియర్. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దీంతో పాటు రాహువు కేతు కూడా మారుతున్నారు వీళ్ళకి. రాహువు కేతు గురువు కూడా మారుతున్నాడు. ఓకే. సో రాహు కేతు గురువుల్లో, రాహువు కేతువుల్లో వీళ్ళు ఏదైనా ఒక వివాహ సంబంధించిన విషయాలన్నీ కూడా మే 30 లోపల క్లోజ్ చేసుకోవడం మంచిది. మే 30 వచ్చిందంటే ఒక 1.5 year వరకు వీళ్ళు వివాహం జోలికి వెళ్ళకూడదు కుంభం వారు. ఓకే. ఎందుకంటే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు సంచరిస్తుంటాడు. సో అది కరెక్ట్ అయిన సమయం కాదు. ఎవరికైనా కూడా లగ్నంలో రాహు గాని, లగ్నంలో కేతు గాని సంచరిస్తూ గోచారంలో సప్తమంలో ఇప్పుడు చాలా మంది చూడండి, మనకి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంతమంది కొన్ని అంటే ఐ మీన్ ముహూర్తం మంచి ముహూర్తమే పెట్టుకున్నా కానీ ఎందుకు విడిపోయామా అంటుంటారు. అవును. డిస్టర్బెన్స్ వస్తుంటాయి. కారణం ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ వాళ్ళు చేసుకున్న టైంలో వాళ్ళ గోచారంలో రాహుకేతులు 197 యాక్సెస్లో వచ్చాయి. లేదా 7th హౌస్ ఏదో పాపగ్రహం ఉన్నప్పుడు వీళ్ళు ముహూర్తాలు పెట్టుకున్నారు వీళ్ళ పర్సనల్ చాట్లో. ఓకే. సో కాలం అనుకూలించినప్పుడు మీరు చేసే ప్రయత్నం ఎలా అయితే అనుకూలించదో కాలంలో కూడా గ్రహాలు బాగుండాలి. దాని ఆటోమేటిక్గా బాగుంటుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే కుంభం వారు వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మే 30 లోపలే చేసుకోండి. వివాహం అయిపోవడం మొత్తం కూడా మే 30 దాటింది అంటే కనుక ఒక 1.5 year కామ్గా ఆ ప్రయత్నాల జోలికి వెళ్ళకుండా. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా రాహుకేతువులు వచ్చిన ప్రదేశంలో ఆ ఇయర్ గ్రహణాలు పడతాయి లగ్న సప్తమాల్లో. పడ్డప్పుడు మీరు గ్రహణం లాగా ఉంటుంది కదా మీ మ్యారిటల్ లైఫ్ అనేది. కాబట్టి అది పనికిరాదు. ఓకే. మరి 1.5 year తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. 1.5 year తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే. గురుబలం బాగుంది ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఇయర్ 2025 మే 15 నుంచి పర్టికులర్ గా వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఖచ్చితంగా. అందులో ఎటువంటి డౌట్ లేదు. మంచి ఫైనాన్షియల్ గ్రోత్. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా మే 15th తర్వాత చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, ఫ్రెండ్స్ వల్ల లబ్ధి ఉంటుంది, అండ్ సంతానం కలుగుతారు. ఇట్లాంటివన్నీ ఆఫ్టర్ మే 15 తర్వాత చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ మార్చ్ 30 తర్వాత కొంత రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఓకే గురుగారు. మరి కుంభరాశి వాళ్ళు 2025లో పాటించాల్సిన రెమెడీస్ ఏంటండి? పర్టికులర్ గా వీళ్ళు పాటించాల్సినటువంటిది ఎక్కువ వీరు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామాలు. అండ్ అదే విధంగా మే 30 నుంచి ఎప్పుడైతే గురువు పంచమంలోకి వెళ్తున్నాడో దత్తాత్రేయుడు ఉపాసన ఇంకొంచెం గ్రోత్ ఇస్తుంది. సో వీళ్ళకి పాప అయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉంటాడు. సంతానము ధనయోగం ఇచ్చేటువంటి దాంట్లో. ఏదైనా టీచింగ్ ఫీల్డ్స్లోని వెళ్ళే వాళ్ళకి, బ్యాంకింగ్, చార్టర్డ్ అకౌంట్స్ ఉంటారు వాళ్ళకి బాగుంటుంది చెప్పాలంటే. అయితే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇందాక నేను మీకు అన్నాను మే 30 తర్వాత నుంచి 1.5 year వివాహం జోలికి వెళ్ళొద్దని. కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం చేయాలని ఉంటాయి కొన్ని. ఆడపిల్లకి తండ్రి చనిపోయాడు కానీ చేయాలని. అలాంటప్పుడు నేను చెప్పే సజెషన్ ఏంటంటే కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేసుకుని ముందుకు వెళ్ళండి. లేదా ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది ఆల్రెడీ అనేసుకున్నాము, మాట్లాడేసుకున్నాము, ఇప్పుడంటే అట్లాగా అంటే కుదరదు. అలాంటప్పుడు రాహుకేతు పూజ చేసుకోవడం కాళహస్తికి వెళ్ళి మీకు దగ్గరలో ఆలయంలో కాస్త రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, గణపతి మరియు దుర్గా ఆలయాలకు వెళ్ళడం, లేకపోతే ఇంట్లో అయినా కాసేపు ఓం గం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోవడం చేసుకోవడం మంచిది. ఓకే గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.